ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఫలితం కోసం ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గెలుపు ప్రతిష్టాత్మకంగా మారడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. సిట్టింగ్ సీట్లో మరోసారి కమలం వికసించేనా? గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ గెలుపు తీరం చేరే అవకాశం ఎంత? సంప్రదాయ ఓటుతో గులాబీ గుబాళిస్తుందా? పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలపై ఇన్సైడ్ స్టోరీ. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుగా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతల పరిస్థితి. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మూడు పార్టీల ముఖ్య నేతలకు ఇజ్జత్కు సవాల్గా మారింది. తమ అభ్యర్థుల గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించిన నేతలు ఫలితం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి నగేష్ గెలుపు పార్టీ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, రామారావు పాటిల్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు పరీక్షగా మారింది. ఏ మాత్రం తేడా వచ్చినా అధిష్టానం సీరియస్ అయ్యే ఛాన్స్ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, పార్లమెంటు సమన్వయకర్త సత్తు మల్లేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులకు సవాల్గా మారింది. ఇతర ముఖ్య నేతలు చాలా మంది ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురిపైనే ఎక్కువ బాధ్యత పెట్టారు. ప్రతికూల ఫలితం వస్తే కాంగ్రెస్ లో పెద్ద రచ్చ జరిగే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ విఠల్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పూర్తి భారం రామన్నపైనే వేసినట్టు సమాచారం. దీంతో ఆయా పార్టీల నేతలంతా సానుకూల ఫలితం రావాలని ముక్కోటి దేవతలను మొక్కుతున్నారు. అయితే పోలింగ్ సరళి విశ్లేషణలు పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉన్నట్టు తేలింది. కమలం పార్టీ కొంచెం ముందంజలో ఉన్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి నగేష్ తీరుపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నా ప్రధాని మోదీ మేనియా కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. అభ్యర్థితో సంబంధం లేకుండా మోదీని చూసి అన్ని వర్గాల ప్రజలు గంపగుత్తగా ఓట్లేశారని కాషాయ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలో బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసనసభ్యులు లేని ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల్లోనూ పార్టీకి గట్టి పట్టుంది. నగేష్ సొంత నియోజకవర్గం బోధ్లో ఏకపక్షంగా ఓట్లు పోలేనట్టు సమాచారం. ఈ క్రమంలో 1,00,000కు పైగా మెజార్టీతో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పాత కాపులే. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ్ను బరిలో దింపింది. ఆదివాసీల్లో పట్టుతో పాటు క్లీన్ ఇమేజ్ ఉండటంతో కలిసి వచ్చిందని కాంగ్రెస్ నమ్ముతోంది. బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు మైనార్టీలంతా ఏకపక్షంగా హస్తం పార్టీ వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీలటంతో బీజేపీ 4 సీట్లను గెలుచుకుందనే విశ్లేషణలో ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల్లో అలా జరగలేదని భావిస్తున్నారు. మైనార్టీలు తమకే గంపగుత్తగా వేశారని కాంగ్రెస్ నేతలు లెక్కలు వేస్తున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, పురాణం సతీష్ కుమార్ వంటి కీలక నేతలు చేరటంతో ఆయా నియోజకవర్గాల్లో తమకు కలిసి వచ్చిందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పోల్ మేనేజ్మెంట్ లో విఫలమైందనే టాక్ నడుస్తోంది. పార్టీ ఇన్ఛార్జీలకు ఇక్కడ రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడం, నేతల మధ్య సమన్వయ లోపం కాంగ్రెస్ కు శరాఘాతంలా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అటు బీఆర్ఎస్ కూడా గెలుపుపై ధీమాగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కారు పార్టీ ఎక్కువ ఓట్లను సాధించింది. బోధ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ 4,65,476 ఓట్లను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ 4,48,961 ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ కు ఈ పార్లమెంటు సీటు పరిధిలో కేవలం 2,52,286 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నేతలు హస్తం పార్టీ గూటికి చేరారు. అయినా ఎలాంటి నష్టం లేదని, సంప్రదాయ ఓటు బ్యాంకు పార్టీతోనే ఉందని భావిస్తోంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ ఓట్లు పడ్డాయని అంచనాతో ఉంది. సైలెంట్ ఓటింగ్ అంతా తమకే అనుకూలంగా ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. కానీ పరిస్థితి కారు పార్టీకి అంత అనుకూలంగా లేదన్న అభిప్రాయాలున్నాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి అనుకూలంగా మారిందనే టాక్ ఉంది. ఇదే జరిగితే గులాబీ పార్టీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందనే చర్చ సాగుతోంది.
మొత్తానికి ప్రధాన పార్టీల నేతలు అభ్యర్థుల అంచనాలు ఎలా ఉన్నా ఫలితం మాత్రం సంచలనంగానే ఉండొచ్చని భావిస్తున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు ఈ అంచనాకు వచ్చారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో చూడాలి మరి.